హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ హీరోయిన్ కృతి శెట్టి. మనమే మూవీ జూన్ 7న రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్నే ట్రైలర్ రిలీజ్ అయింది. ఎంత మంచి బజ్ క్రియేట్ చేస్తుందో మనం చూసాం. చాలా రోజుల తరువాత, ఇన్ఫ్యాక్ట్ చాలా నెలల తర్వాత, పోనీ ఏళ్ల తర్వాత అని కూడా అనుకోవచ్చు, ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాలేదనే చెప్పాలి. అంతగా ఈ టీజర్ చూసిన వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనుకుంటున్నారంటేనే ఎంత మంచి బజ్ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. మరి మూవీ గురించిన విశేషాలని మనతో మాట్లాడడానికి హీరోయిన్ కృతి శెట్టి TV9తో సిద్ధంగా ఉన్నారు. హాయ్ కృతి. హాయ్ అండి. నిజంగా చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ. టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఏదైనా సరే గ్లింప్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా అసలు సూపర్ హిట్ అనడానికి సైన్స్ కింద కనిపిస్తున్నాయి అవి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ట్రైలర్ రిలీజ్ అయ్యాక? యాక్చువల్లీ టీజర్, ట్రైలర్ అన్నీ రిలీజ్ అయ్యాక అన్ని వైపుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ మీన్ ఇట్స్ వెరీ రేర్ టు సే దట్, బట్ అట్ ద సేమ్ టైం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం టీం వాళ్ళు టు సీ సచ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్. ఓకే, మాకేమనిపించిందంటే ఉప్పెన తరువాత మంచి మూవీ అంటే కృతి శెట్టికి ఇది కరెక్ట్ మూవీ పడింది ఇన్ని రోజులకని అనిపించింది. మీకు? అలా నేను కోరుకుంటున్నాను. అంటే ఆ క్యారెక్టర్ని బ్రేక్ చేసే ఒక క్యారెక్టర్. ఎస్, ఖచ్చితంగా. అంటే బేబమ్మని మర్చిపోతారనుకోవచ్చా ఈ మూవీలో మీ క్యారెక్టర్ చూసి? మర్చిపోలేరు అనుకుంటా. అంటే ఇప్పటికీ బేబమ్మ గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇప్పటికీ కృతి శెట్టి అంటే ఉప్పెన మూవీ. అవును, ఫేమ్ అంటారు ఖచ్చితంగా. సో ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మర్చిపోరు. ఐ థింక్ అది ఆడియన్స్ నాకు ఇచ్చిన ప్రేమనే. సో మర్చిపోరు. కానీ ఐ థింక్ దిస్ క్యారెక్టర్ అంటే ఒక రొమాంటిక్ బ్యాక్డ్రాప్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఎప్పుడు కూడా ఒక రామ్ కామ్లో ద ఫీమేల్ హ్యాస్ అ వెరీ గుడ్ రోల్. సో ఐ థింక్ అది ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అది చాలా మంది మీరు సినిమాలకి గ్యాప్ ఇచ్చేసేసరికి అవకాశాలు రావట్లేదు, లేదా ఇంకా రకరకాలుగా ఊహాగానాలు వచ్చాయి, మీరు కూడా వినే ఉంటారు. కానీ మేము విన్నది ఏంటంటే మీకు కథలు నచ్చక ఓకే చేయలేదు అని. ఈ సినిమా గురించి డైరెక్టర్ చెప్పినప్పుడు మీకు అంతగా అట్రాక్ట్ చేసిన విషయం? యాక్చువల్లీ నేను గ్యాప్ తీసుకోలేదండి. నేను తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ మూవీస్ సైన్ చేశాను దిస్ ఇయర్. సో అది చేయడం వల్ల ఆ ఫ్లోలోనే గ్యాప్ వచ్చేసింది. సో అది అనుకొని తీసుకోలేదు. బట్ అట్ ద సేమ్ టైం అవును అలా అనొచ్చు, లైక్ ఐ స్టార్టెడ్ బికమింగ్ కొంచెం ఇంకా చూజీ విత్ స్క్రిప్ట్ సెలెక్షన్. అండ్ ఇప్పుడు అంటే ఒక 2 yearsలో నేను ఒక 6-7 roles చేసేసాను. సో మళ్ళీ అట్లాంటిది ఏదైనా వస్తే అది మళ్ళీ సేమ్ చేయడం నాకు కూడా అంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఛాలెంజింగ్గా ఉండదు. పైగా నా ఆడియన్స్కి కూడా ఐ కాంట్ గివ్ దెమ్ ద సేమ్ థింగ్. సో అందుకే కొంచెం ఇంకా చూజీగా ఏదైనా కొత్త క్యారెక్టర్ వస్తే దానికోసం వెయిట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం వేరే లాంగ్వేజెస్లో యాక్ట్ చేశాను. సో చేయడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ మూవీలో మీకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఏంటి మీ క్యారెక్టర్లో స్పెషల్గా? ఐ థింక్ నా క్యారెక్టర్లో ఒక గ్రాఫ్ ఉంటుందండి. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. అది ఐ థింక్ ఆడియన్స్కి కూడా తెలిసిపోతుంది. లైక్ అంటే ఐ ఫౌండ్ దట్ క్యారెక్టర్ గ్రాఫ్ వెరీ బ్యూటిఫుల్ బికాస్ దాంట్లో ఒక హిడెన్ మెసేజ్ కూడా ఉంది. అది చాలామందికి చాలా స్ట్రైకింగ్గా ఉండొచ్చు. అండ్ నాకు పర్సనలీ ఈవెన్ దో ఐ కుడెంట్ కనెక్ట్ టు ఇట్, లైక్ పర్సనల్గా బికాజ్ నేను సుభద్రాల లేను, బట్ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లైక్ దాట్. సో ఫర్ దెమ్ దట్ మెసేజ్ విల్ బీ రియలీ స్ట్రైకింగ్. చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అంటే టీజర్ ట్రైలర్ చూసిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకటి కనెక్ట్ అయిపోతారు క్యారెక్టర్. అండ్ స్టోరీలో నచ్చింది ఏంటంటే స్టోరీలో చాలా ఒక బ్యూటిఫుల్ అంటే ఒక అందమైన ఎమోషన్ని ఎక్స్ప్లోర్ చేశాము. అండ్ మొన్న శర్వ గారు కూడా అన్నారు దట్ వీ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ టు ఆల్ ద పేరెంట్స్ అవుట్ దేర్. సో ఐ థింక్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఇస్ ఒక ఫ్యామిలీ వెళ్తే 3 generations కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు బయటకు వచ్చాక లైక్ యూ విల్ రిమెంబర్ దట్ బ్యూటిఫుల్ మూమెంట్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే అబ్బాయి ఏం చూస్తాంలే, 4 రోజులు పోతే ఓటీటీలోకి వచ్చేస్తుంది అప్పుడు చూద్దాం అనుకుంటారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్ళి చూడొచ్చురా, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ మొత్తం అనిపించేలా ఉంది సినిమా అంతా కూడా. కానీ 16 songs అంటున్నారు కదా, సాంగ్స్ మధ్యలో ఎలా స్టోరీ ట్రావెల్ అవుతుంది?
ఐ థింక్ సాంగ్స్ అండ్ స్టోరీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. అంటే ఈ సినిమాకి ఖచ్చితంగా అది చెప్పొచ్చు. లైక్ శ్రీరామ్ గారు నాకు ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడే చాలా సాంగ్స్ ఉన్నాయని చెప్పారు. బట్ అప్పుడు ఐ వాజ్ లైక్ ఎలా అంటే అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది కదా అన్ని సాంగ్స్ అంటే అలా నేను అనుకున్నాను. బట్ హీ ప్రూవ్ మీ రాంగ్. లైక్ సినిమా చూసాక నాకు అర్థమైంది అది యూ వోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్. ఎందుకంటే హేషం గారు ఇచ్చిన సాంగ్స్ అంతా సోల్ఫుల్గా ఉన్నాయి దట్ ఇట్ ట్రావెల్స్ విత్ ద స్టోరీ. అండ్ స్టోరీ మ్యూజిక్తో ముందుకెళ్తుందా, మ్యూజిక్ స్టోరీతో ముందుకెళ్తుందా అని మీకు తెలీదు. ఇట్స్ ఐ థింక్ పీపుల్ విల్ రియలీ కనెక్ట్ టు ద సాంగ్స్ అండి. అండ్ స్టోరీ లైన్ అర్థమైపోయింది. ఒక పెళ్లి కాని జంట ఒక పిల్లాన్ని పెంచాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎలా ట్రావెల్ చేస్తారు అనేది అర్థమైపోతుంది చూస్తుంటే. సో ఎలాంటి హుక్ పాయింట్స్ ఉంటాయి మూవీలో, ఎన్ని యాంగిల్స్లో ప్రేక్షకుడు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు? అది మీరు సినిమా June 7th అంటే కామెడీ, రొమాంటిక్? యాక్చువల్గా ఐ థింక్ ఇది ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగానే ఇట్స్ నాట్ వన్ ఫుల్ జానరాలో మనం పెట్టలేము. ఎందుకంటే దీంట్లో ఒక రొమాంటిక్ బ్యాక్డ్రాప్ కూడా ఉంది. సో అది ఎలా ఉండబోతుంది అంటే మీరు ఇప్పుడు స్టోరీ కొంచెం చెప్పారు, బట్ అది స్టోరీయా లేదా అని మేము చెప్పలేదు. అంటే అదే స్టోరీయా లేదా అని మాకు అనిపించింది అలా ఉండొచ్చు. ట్రైలర్ చూసి. సో ఐ థింక్ అన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. మీకు పిల్లల దగ్గరుండి చూసుకుని అట్లాంటి ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు ఇప్పటి వరకు? అంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. సో ఒక పాయింట్ తర్వాత నేను విక్కీ వీ బికేమ్ సో క్లోజ్. అంటే రోజు షూట్ తర్వాత వీ వుడ్ బీ టుగెదర్, ఈట్ టుగెదర్. అండ్ దెన్ ఓన్లీ థింగ్ ఏంటంటే హీ విల్ ఆల్వేస్ గో టు హిజ్ మామ్ టు ఫాల్ అస్లీప్. అంటే ఆడుకొని తినేసి లైక్ ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్ హీ విల్ గో బ్యాక్ టు మామ్ టు స్లీప్. సో I think for me the best moment was one day he came and he said put me to sleep. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మీ దగ్గర సెక్యూరిటీ ఫీల్ అయ్యాడు బాబు. మేబీ దట్స్ వెన్ ఐ ఫెల్ట్ రియలీ గ్రేట్. ఓకే, శర్వా గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీ రోల్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఇందాక ఎప్పుడు చేయలేదు ఇంత సీరియస్ క్యారెక్టర్. ఎప్పుడు క్యూట్గా, బబ్లీగా ఇలాంటి రోలే చేశారు. ఈ రోల్ చేయడం మీకు అంత ఈజీయా? అంటే నాకైతే ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మీరు అన్నట్టు నేను చేసిన రోల్స్ కొంచెం ఆన్ ద లైటర్ సైడ్. లైక్ దెర్ ఆర్ సీరియస్ రోల్స్ ఆల్సో, బట్ కొంచెం బబ్లీ, కొంచెం క్యూట్ టైప్ రోల్స్ కూడా చేశాను. లైక్ సాఫ్ట్, అంటే ఇంత స్ట్రిక్ట్ రోల్ చేయలేదు. సో రోజు ఐ వుడ్ ఆస్క్ శ్రీరామ్ గారు లైక్ ఇస్ ఇట్ ఓకే, కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ అనిపిస్తుందా, ఓకేనా, అంటే కనెక్ట్ అవుతారా ఇలా ఇంత స్ట్రిక్ట్ ఉంటే? సో హీ వాజ్ లైక్ కాదు, అంటే ఇదే క్యారెక్టర్ అండ్ ఇలాగే ఉండాలి. సో దెన్ ఐ జస్ట్ స్టార్ట్ ట్రస్టింగ్ దట్ ఫ్లో అండ్ వెంట్ విత్ ఇట్. అండ్ శర్వా గారి రోల్ గురించి, ఆయన క్యారెక్టర్ చూస్తే మనకి ఇంతకు ముందు సినిమాల్లో కూడా అట్లాంటి చూసినట్టే అనిపిస్తుంది, కానీ ఏదో కొత్తదనం కనిపిస్తుంది దాంట్లో. ఎలా ఉండబోతుంది? ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్స్ హీ హస్ డన్. అండ్ దీంట్లో చాలా ఫ్రెష్గా ఉన్నారు. మీరు ఆయన ఫుల్ లుక్ చూస్తే కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఆయన ఐ థింక్ ద వే హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దిస్ వాజ్ అమేజింగ్. లైక్ చాలా ఎఫర్ట్లెస్గా అండ్ చాలా ఎనర్జెటిక్గా విత్ అన్ అమేజింగ్ కామెడీ టైమింగ్. ఇట్ వాజ్ గ్రేట్ అండి. ఇంకా ఫిలింలో ఏ క్యారెక్టర్స్ మనకి బాగా నచ్చుతాయంటే, ఇంకా అదర్ యాక్టర్స్ ఎవరున్నారు కాస్టింగ్? రాహుల్ రామకృష్ణ గారు ఉన్నారు, రాహుల్ రవీంద్రన్ గారు ఉన్నారు, శివ గారు ఉన్నారు. సో ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ లైక్ అండ్ పైగా అందరి పేరెంట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్, బట్ ఐ థింక్ ఆల్ ద క్యారెక్టర్స్ హ్యావ్ సంథింగ్ దట్, అంటే ఒక స్పెషల్ సీన్, సంథింగ్ దే ఆర్ సేయింగ్ ఇన్ ద స్టోరీ విచ్ ఇస్ అమేజింగ్. అండ్ టైటిల్ గురించి, మనమే అంటే బాబుకి మన ఇద్దరమే అని అర్థమా, లేకపోతే మనకి మనమే అని అర్థమా? టైటిల్ జస్టిఫికేషన్ ఏమిస్తారు మీరు మనమే అంటే? మీకు సినిమా చూసాక తెలుస్తుంది. ఓకే, సినిమా గురించి మీకు స్టోరీ లైన్ చెప్పేటప్పుడు డైరెక్టర్ మీకు ఎలాంటి ప్రామిస్ చేశారు? ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుంది అని శర్వా గారు చెప్తున్నారు, అలాగే ఆయన హామీ కూడా ఇస్తున్నారు, సినిమా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా కూడా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి
ఈవెంట్ లాంచ్లో మాట్లాడారు. అలాగే శ్రీరామాదిత్య గారు కూడా చాలా భరోసాగా కనిపించారు. అండ్ మీరు ఏంటి అంత ధీమా? అంటే అది మా మేము తీసిన సినిమా పైన ఉన్న ప్రేమ అండి, ప్రేమ, నమ్మకం, కాన్ఫిడెన్స్. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, లేకపోతే అలా చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాము. బికాస్ వీవ్ సీన్ ద ప్రోడక్ట్, వీవ్ మేడ్ ఇట్ విత్ సో మచ్ లవ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నప్పుడు కూడా చాలా ప్రేమతోనే ప్రజెంట్ చేస్తున్నాము. సో అలాగే ఆడియన్స్ కూడా తీసుకుంటారని కోరుకుంటున్నాను. మ్యూజిక్ మహోత్సవ్ అన్నారు డైరెక్టర్ గారు దీన్ని, ఈ సినిమాని. ఏంటి ఆయన వర్డ్ యూజ్ చేయడానికి? అంటే మహోత్సవ్ అనేది చాలా పెద్ద వర్డ్ కదా. అంటే ఇప్పుడు మీరు 16 సాంగ్స్ ఉన్నప్పుడు మహోత్సవే ఉంటుంది కదా. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్స్ ఉంటాయా లేకపోతే అంటే అప్పుడప్పుడు వస్తుంటాయండి. లైక్ మీకు అది తెలియదు కూడా, బికాస్ అది స్టోరీతో పాటు చాలా లైక్ అంటే ఇట్ ట్రావెల్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా. సో అది ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఐ థింక్ చాలా ఎఫర్ట్లెస్గా. ఓకే. యా. మీకు పర్సనల్గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది? ప్రతి హీరోయిన్కి కూడా ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది. అట్లా మీకేంటి? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నాకు ఐ రియలీ వాంట్ టు డూ అ ప్రిన్సెస్ వారియర్ కైండ్ ఆఫ్ అ రోల్. ఓకే. యా. ఇలాంటి సీరియస్ క్యారెక్టర్స్ అండ్ యాక్షన్ డ్రామాస్ ఇట్లాంటివి కూడా మీకు ఇష్టమే కదా? అవును. అంటే I think I would really like to see myself in that look. At the same time, I think అంటే నాకే తెలీదు, చాలా టైం నుంచి అది నా మైండ్లో ఉంది ఎందుకో. సో మేబీ సంథింగ్ గుడ్ విల్ కమ్. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈ బిజీ షెడ్యూల్? అంటే మీరు చదువుకుంటూనే సైకాలజీ చేస్తున్నారు కదా, అది చేస్తూ ఒక పక్క తమిళ్, మలయాళంలో ప్రాజెక్టులు చేస్తూ అండ్ ఇప్పుడు తెలుగులో కూడా ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు లైఫ్ని? అంటే ఐ థింక్ సమ్టైమ్స్ నేను ఒక అంటే ఇది చేయాలి దాంట్లో చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సమ్టైమ్స్ చాలా ఈజీగానే అది ఫ్లోలో వర్కౌట్ అయిపోతుంది. సో స్పెసిఫిక్గా ఏమీ లేదు. వెనెవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ గో లర్న్, ఐ స్టడీ. అండ్ వెనెవర్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ కీప్ ఇట్ అసైడ్ అండ్ ఫోకస్ ఆన్ మై వర్క్. ఓకే. హీరోయిన్స్ ఎంట్రీ అనగానే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటారు, ఇంత గ్లామర్గా ఎలా మెయింటైన్ చేస్తారు అని. మీ డైలీ రొటీన్ ఏంటి? అంటే యాక్చువల్గా డైలీ రొటీన్ అంటే నథింగ్ వెరీ స్పెసిఫిక్, బట్ ఐఎమ్ ఇంటూ స్కిన్ కేర్ అలాట్ అండి. అంటే నాకు స్కిన్ కేర్ చేయడం చాలా ఇష్టం. సో ఐ కాంట్ సే ఓ నేను మంచినీళ్ళు తాగి మై స్కిన్ బికమ్స్ వెరీ గుడ్. నో, ఐ ఫాలో ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ లైక్ double cleansing and all that, and wearing sunscreen every day, which I think is very important, which is what maintains my skin. And paiga nenu ekkuva notice chesindi entante whenever nenu when I stop sugar for some time, appudu skin chaala baaguntadi. ఇది రీసెంట్ గా చాలా మంది చెప్తూ విన్నాను నేను, అసలు టోటల్ గా షుగర్ తీసుకోకపోతే స్కిన్ బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ తింటారా మీరు? తింటాను, బట్ ఇప్పుడు వదిలేసాను కొంచెం. ఓకే. ఇంటేక్ స్కిన్ కోసం ఏం చేస్తారు? ఇంటేక్ ఏం తీసుకుంటారు మీరు? అట్లాంటిది ఏమి లేదు, నార్మల్ ఫుడ్. హీరోయిన్స్ అంటే జ్యూస్లే తాగుతూ ఉంటారు అని అంటారు కదా. అంటే తాగుతాను, బట్ జ్యూసే తాగాలి అనేది ఏమీ లేదు. ఓకే. ఈ మధ్యకాలంలో మీ ఇన్స్టా పేజ్ చూస్తే చాలామంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఎందుకని? అంటే ఎక్కువగా బోల్డ్గా ఫొటోస్ పెట్టడం వల్ల ఏమనుకుంటున్నారు మీరు దాని గురించి? 6 million అంటే మామూలు విషయం కాదు. తెలీదండి, అంటే దాని గురించి నేను అనుకోలేదు. ఓకే. అంటే ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత రీచ్ అవ్వాలి అని? జనరల్గా ఇన్స్టా పేజెస్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఈ నెంబర్ రీచ్ అవ్వాలి, ఈ నెంబర్ రీచ్ అవ్వాలి, వీళ్ళని క్రాస్ చేయాలి, ఇలాంటివి లేదండి. నథింగ్. ఓకే. కమింగ్ టు హీరో క్యారెక్టర్, సర్వానంద్తో పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీకు ఎలా కష్టం అనిపించింది అది? ఖచ్చితంగా అండి. ఐ థింక్ ఆయన చాలా ఎఫర్ట్లెస్ పర్ఫార్మర్. అంటే చాలా ఏదైనా కొంచెం ఇది చాలా పెద్ద సీన్ అని అనుకొని నేను కూర్చుంటే ఆయన వచ్చి చాలా ఈజీగా చేసేస్తారు. సో అప్పుడు అంటే ఒక విషయం చెప్తాను, ఒక సీన్ ఉండింది అయింది, అది ఆయనకి లైక్ ఆయన సీనే అది మోస్ట్లీ. సో ఆ సీన్ ఆయన ఎలా చేస్తారని నేను అనుకున్నాను. లైక్ ఐ వాజ్ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ హిమ్ పర్ఫార్మ్ దట్ సీన్. అండ్ దానికి ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏం చేస్తారు, అవన్నీ డౌట్స్ ఉండింది నా మైండ్లో.
సో వెన్ ఐ యాక్చువల్లీ సా హిమ్ కమ్ టు ఇట్, హీ డిడ్ ఇట్ సో ఈజీలీ. అంటే ఎక్కువ కూర్చొని ప్రిపేర్ చేయకుండా హీ జస్ట్ కేమ్ అండ్ ఒక ఫ్లోలో చేసేసారు. అండ్ దట్ వర్క్డ్ అవుట్ సో వెల్, లైక్ చాలా న్యాచురల్గా, అండ్ ఇట్ లుక్డ్ సో బ్యూటిఫుల్. సో దట్ వాజ్ అ స్టన్నింగ్ మూమెంట్ ఫర్ మీ. మీకు బాగా కష్టం అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి మూవీలో? బాగా కష్టం అంటే ఫస్ట్ డే ఏమైందంటే, ఫస్ట్ డే షూట్ చేయడం ముందు నేను విక్కీని కలవలేదు. అది టీజర్లో కూడా ఉంటుంది ఆ షార్ట్, లైక్ ఒక లెహంగా వేసుకొని నేను శర్వ గారు డాష్ అవుతాము. అవును. సో అది ఫస్ట్ డే షూట్ చేసాము, అంటే నా ఫస్ట్ డే ఆ సినిమాలో, ఈ మనమే సినిమాలో. సో అప్పుడు దట్ వాజ్ మై ఫస్ట్ టైం మీటింగ్ విక్కీ ఆల్సో. అండ్ ఆ సీన్లో నేను విక్కీని క్యారీ చేయాలి. అండ్ విక్కీకి ఇండియన్ క్లోత్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. సో ఇండియన్ క్లోత్స్ వేసుకుంటేనే పక్కకి రాడు. సో బికాజ్ అది గుచ్చుకుంటుంది కదా, అంటే ఆ లెహంగా, దుపట్టా అదంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ నాట్ వెరీ ఫెమిలియర్ టు హిమ్. సెకండ్, ఆ ఇండియన్ క్లోత్స్. సో హీ వాజ్ సో, అండ్ పాపం అంటే చాలా, హీ వాజ్ 2 years old అప్పుడు కూడా కదా. సో అంతమంది ముందు ఉండడం కూడా ఇట్ మస్ట్ బీన్ వెరీ డిఫికల్ట్. సో ఫర్ హిమ్ ఆల్సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డేస్. సో ఐ థింక్ దట్ డే హీ వాజ్ క్రయింగ్ అ లాట్. సో దట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. అంటే ఆఫ్టర్ వన్ పాయింట్ ఐ ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్ very sad, like if he cried for more time I would have cried with him. Because ante chinna, I think ఇది నేను ఇప్పుడు చెప్పలేను, బట్ ఐ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్ ఫ్యూచర్లో. బట్ వాళ్ళ ఫేస్ చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది కదా, ఆ ఇన్నోసెంట్ ఫేస్లో వెన్ యూ సీ దెమ్ క్రయింగ్, ఐ థింక్ ఇప్పుడు నేను మాట్లాడితే కూడా ఫేస్ పెట్టినా మనకి ఆటోమేటిక్గా యా అలాంటి అది నా మోస్ట్ డిఫికల్ట్ సీన్ నాకు. అండ్ మీరు చేసే రోలే మీకు కొత్త, చాలా సీరియస్గా అట్లాంటి రోల్, దానికి తోడు బాబుని క్యారీ చేస్తూ పిల్లలతో ఎలా ఉండాలి అనేది కూడా మీరు నేర్చుకుని చేయాల్సిన రోల్ అది. యాక్చువల్లీ అంటే నాకు నేను చిన్నప్పటి నుంచే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. లైక్ సో దాట్ పార్ట్ వాజంట్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్, థ్యాంక్ఫుల్లీ. అంటే అండ్ హౌ దే ఇంట్రడ్యూస్డ్ మీ టు విక్కీస్, ఫస్ట్ హీ వాజ్ లైక్, ఓ ఎవరి అమ్మాయి అని అలా లుక్ ఇచ్చాడు. Then they showed Bullet song, so he had seen that song, and ఆ తర్వాత he looked at me, and then final గా వచ్చాడు ఆ రోజు ఫస్ట్ డే. సో that was very cute. సో ఆ తర్వాత I think ఆ ఫ్లోలో వచ్చేసింది. I think from the first week itself we were very close. మాకేమనిపించిందంటే శ్రీరామాదిత్య గారి అబ్బాయి కదా బాబు, ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ సినిమాలో పెట్టారా? అంటే ఆయనకి ఆయన వైఫ్కి మధ్యలో బాబుని పెంచేటప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ పెట్టారా? ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేనండి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? లేదు. ఇంకా మూవీలో ప్రొడ్యూసర్స్ గురించి, అలాగే శ్రీరామాదిత్య గారి గురించి కూడా మీరే చెప్పాలి. ఇక్కడ హీరో లేరు, డైరెక్టర్ లేరు కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, నాకు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే హౌ లైక్ మీకు ఒక పిల్లాడితో ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అలా ఎలా నటించారు లైక్ సినిమాలో. సో ఐ వాజ్ లైక్, అంటే నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు కూడా. సో ఎందుకంటే ఫస్ట్ డే నుంచి శ్రీరామ్ గారుకి నా మీద ఉన్న నమ్మకం, he was so confident that I will be able to pull everything off, that I never had to be in that situation of thinking about it, which I'm very grateful for actually. So and what I really love is in the film, I know ayindi oka comedy timing untadi, which like naturally like jokes keep flowing, which I think really comes off in the film also. Okay. Yeah. And Sarvanand garu gurinchi, యా శర్వ గారు గురించి అంటే ఫస్ట్ డే వెన్ విక్కీ వాజ్ క్రయింగ్ కూడా అండి, విక్కీని పక్కకి తీసుకెళ్ళి అంటే కొంచెం ఆడించి, లైక్ హీ వాజ్ ట్రయింగ్ టు మేక్ విక్కీ సో కంఫర్టబుల్. అంటే ఆయనకి అదంతా చేయడానికి అవసరమే లేదు. లైక్ హీ కుడ్ హెవ్ జస్ట్ బిన్ నార్మల్, అంటే కూర్చొని లైక్ ఓకే విక్కీ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కేర్ తీసుకుంటారని అనుకొని హీ కుడ్ హెవ్ సాట్. బట్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం, ఐ థింక్ దట్ వాజ్ వెరీ కైండ్ ఆఫ్ హిమ్. ఆయన క్యారీ చేసిన పద్ధతి చూసినప్పుడు మీకేమనిపించింది? బాబు ఎక్కువ మూవీలో ఆయనతోనే ట్రావెల్ అవుతూ ఉంటాడు కదా, మీకు ఎట్లా అనిపించింది వాళ్ళిద్దరు సన్నివేశాలు?
ఐ థింక్ స్క్రీన్ మీద చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటుందండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ చాలా మూమెంట్స్లో చాలా ఫనీగా ఉంటుంది కూడా. అండ్ ఐ థింక్ చాలా మంది రిలేట్ చేస్తారు ఆ సిచ్యువేషన్స్తో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ హౌ పీపుల్స్ ఫీల్. ఓకే, వీటన్నింటికంటే కూడా ఎక్సైట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మీ రోల్తోనే, ఎందుకంటే ట్రైలర్లో ఎక్కువ డామినేట్ చేస్తుంది మీ వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు, మాట్లాడే పద్ధతి కావచ్చు, మీ ఇద్దరి మధ్య జగడాలు ఇవన్నీ కూడా హైలైట్ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి. మీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు మూవీ గురించి? నేను చెప్పినట్టు ఐ థింక్ అందరూ వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి చూడాలి. బికాజ్ అండ్ ఎక్కువగా లైక్ ఇది అంటే కొంతమంది అడిగారు కూడా లైక్ ఇది ఎందుకు లండన్ బ్యాక్డ్రాప్లో చేశాము అని. ఎక్కువ పార్ట్ లండన్లో షూట్ చేశారు. యా, సో శ్రీరామ్ గారు కూడా అన్నారు మొన్న దాట్ ఇప్పుడు అంటే మీరు లైక్ దట్ హీ హ్యాస్ సీన్ సో మెనీ పీపుల్ ఇన్ హిస్ లైఫ్, అంటే వాళ్ళ ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ అందరూ యూఎస్ లేకపోతే యూకేలోనే ఉంటారు, లేకపోతే బయట అబ్రాడ్లో ఉంటారు. సో ఇట్స్ అ వెరీ కనెక్టబుల్ థింగ్. అంటే అట్లా జరిగింది స్టోరీ. లైక్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, లైక్ బీయింగ్ అబ్రాడ్. సో అది చూసాక పీపుల్ విల్ అండర్స్టాండ్ వై. అండ్ ఐ థింక్ అది ఉండకపోయినా ఈవెన్ ఇఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ కిడ్స్ హూ ఆర్ అబ్రాడ్, హూ parents will still relate to it, kids will still relate to it. So అదే నాకైతే బ్యూటిఫుల్ పాయింట్ అంటే అదే, దట్ ఆల్ జనరేషన్స్ కెన్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఈ మూవీ తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఏదైనా లైనప్లో ఉన్నాయా తెలుగులో? ఉన్నాయి, ఐఎమ్ జస్ట్ టేకింగ్ సమ్ టైమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృతి. మూవీ so much. అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.